జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అదే మీరు కూడా వాళ్ళలాగే తెలియకుండా మాట్లాడతారేంటి? ఆత్య సీనుని ప్రేమిస్తున్నానని చెప్పిందా? సీను ఆత్యను ప్రేమిస్తున్నాడు. ఆత్య లేకపోతే నేనుండలేనని ప్రతిరోజు తన వెనకాలే తిరిగాడు. ఆ విషయం బయట పెడితే మన ఇంటి పరువు పోతుందని ఆత్య మనసులోనే దాచుకుంది. ఆత్య సీను బాధపడుతుంటే చూడలేకపోయింది. ఆ రోజు ఆత్య ఊరు వెళ్ళిపోవాలనుకుంది కూడా సీను బాధను భరించలేక. ఆత్య ఇప్పటికీ సీను చారుల పెళ్లి జరగాలని కోరుకుంటోంది. తనకి పెళ్లి ఆపాలన్న ఆలోచన లేదత్తయ్య. ఆ రోజు శుభలేఖ కాల్చింది కూడా సీనయ్యే. నిజం చెప్తే ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని ఆ నింద తన మీద వేసుకుంది. పద్మ కొడితే భరించింది. సీనయ్య తన ప్రేమ విషయం బయట పెట్టకుండా తనే అడ్డుపడింది. నా ఆత్య గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా జానకి? మరి ఈ విషయం మాకు చెప్పకుండా ఎందుకు కోరుకున్నావు? నీకు జరిగిన అవమానమే చారు కూడా జరగాలనుకున్నావా? ఆతయ్య, నాకు ఆత్య ఎంతో, చారు కూడా అంతే. చారు జీవితం బాగుండాలనుకున్నాను. సీనుకి ఎలాగైనా సర్ది చెప్పాలనుకున్నాను. వాడిని ఎలా ఒప్పించానో తెలియక ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక ఆత్యలాగే నేను కూడా మనసులోనే దాచుకున్నాను. నీకు చెప్పకపోవడం తప్పేనత్తయ్యా. క్షమించండి, క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.